ఎంఆర్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా. నంద్యాలలో రోజుకు పెరిగిపోతున్న ఎండలు. మున్సిపాలిటీ కార్యాలయంలో కనీసం తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజానికం. చిత్తూరు నగరం ఉలిక్కిపడింది. ఓ దొంగల ముఠా హల్చల్ ఘటనలో నంద్యాల జిల్లా దొంగలు ఉండడంతో ఇక్కడ కలకలం పెట్టింది. నూనెపల్లె రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి. కాలువలను శుభ్రం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం డిమాండ్. నంద్యాల జిల్లా రచక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 14వ తేదీ రచకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయండి. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి అమృతవల్లి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బనగమపల్లె గంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై దాడి. హాస్పిటల్కి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. నంద్యాలలో టిట్టు గృహాలలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలి. సిపిఐ నాయకుల డిమాండ్. మహానంది క్షేత్రంలో కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారి 16 రోజుల పండుగను వైభవంగా నిర్వహించిన వేద పండితులు. నంద్యాల ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్లో న్యూ చైనా షాపింగ్ శారీస్ అండ్ రెడీమేడ్స్ ను గొప్ప ప్రారంభం. నంద్యాల ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా మరియు ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అదేవిధంగా పార్నపల్లి సంయుక్తంగా రోడ్డు సేఫ్టీ ట్రాఫిక్ నియమ నిబంధనలపై ఫ్లగ్ కార్డులో చేత పట్టుకొని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీ నిర్వహించారు. ఇక అదేవిధంగా ఈ ర్యాలీలో నంద్యాల పట్టణ కేంద్రంలోని టెక్కి నుండి గాంధీ చౌక్ వరకు కూడా సుమారు 120 మంది విద్యార్థులతో మరియు ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఇక మోటార్ వెహికల్స్ ఎంవి చట్టం ఉల్లంఘన ప్రకారం మరియు పెరిగిన చలాన్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఫ్లగ్ కార్డులు పట్టుకొని హెల్మెట్ను ధరించడం, సీట్ బెల్ట్ ఉపయోగకరం, అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి ఇతర అంశాలతో నినాదాలు చేశారు. ర్యాలీ సందర్భంగా మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగించడం వంటి ఉల్లంఘనకు పెరిగిన జరిమానాల గురించి సమాచారం ఉన్న పత్రాలను పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడం కూడా లక్ష్యంగా ముందుకు సాగింది. ఇక స్థానిక ప్రజలు, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు శ్రమను ప్రశంసిస్తూ తమ మద్దతును తెలిపారు. ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళ సహకారంతో ఈ రోడ్ అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతా ఉంది. సుమారుగా ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు ఒక 150 మంది దాకా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏమంటే నంద్యాల అవేర్నెస్ కలగజేయడం కోసము, తర్వాత ఈ ప్రమాదాలు ఎక్కువ కారణమవుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించి ప్రజలు క్షేమంగా ప్రయాణం చేసే విధంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీ కాలేజీ యాజమాన్యం తరఫు నుంచి మరియు నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అలాగే ప్రజలకు కూడా తెలియజేయడం ఏమనగా 1/3/25 నుంచి ఈ ర్యాలీ ఈ ఎంవి చలాన్స్ వైలేషన్స్ కూడా చేస్తే ఫైన్ అమౌంట్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. చేస్తే 100 రూపాయలు చలాన్ ఉండింది, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. అలాగే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు కట్టాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000,
ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1500, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కోర్టుకు పంపించి 10,000 రూపాయలు ఫైన్, లేకపోతే పనిష్మెంట్ కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే నంద్యాల ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి వాహనాలు నడపొద్దండి. ప్రాణం ప్రతి ఒక్కరికి ఎంతో విలువైనది కాబట్టి మీరు క్షేమంగా వచ్చి మీ పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి పోవాలని చెప్పి కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ప్రతి కార్యక్రమానికి మా వంతు సహకారంగా, ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మా వంతు సహకారంగా మన ప్రాణాలను రక్షించుకోవడానికి ఎంచుకున్నటువంటి ఒక మంచి మార్గంలో ప్రభుత్వం వారు, నంద్యాల పట్టణ ట్రాఫిక్ పోలీసు వారు, ముఖ్యంగా సిఐ గారి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారి అవేర్నెస్ ప్రోగ్రామ్ కు ప్రభాత్ విద్యా సంస్థల తరపున మా సహకారం అందించడానికి ముందుకొచ్చాము. మన కోసం, మీకోసం, మనందరి కోసం మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మనం ప్రశాంతంగా ఇంటికి చేరడానికి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంటికి చేరడానికి కావలసినటువంటి చర్యలు ఎలా ఉండాలో సిఐ గారు మన ముందుంచారు. వాటి ప్రకారము అవి పరిధి దాటినప్పుడు చేసేటువంటి ఫైన్లకు మనం గురి కాకుండా ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి ప్రభాత్ నంద్యాలలో ఎక్కడా లేని విధంగా విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయట తిరగాలంటే భయపడిపోతున్నారు. అలాంటి తరుణంలో నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో చుక్క నీరు కూడా తాగడానికి ఎక్కడా లేకపోవడంతో అక్కడికి వచ్చిన ప్రజానికం తాగునీటి కోసం నానావస్థలు పడుతున్నారు. ఇక మున్సిపాలిటీ కార్యాలయంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోస్ట్ ఆఫీసు ఉన్నందున ప్రజలు ఎక్కువగా మున్సిపల్ కార్యాలయానికి రావడం జరుగుతుంది. ఇక మున్సిపల్ కార్యాలయంలో ఎక్కడ కూడా ఒక్క చుక్క నీరు తాగడానికి లేదు. అయితే పేరుకు మాత్రమే తాగునీటి ఫ్లెక్సీ బోర్డులు, అదేవిధంగా తాగునీటి ఫ్రిడ్జ్లు దర్శనమిస్తున్నాయి. కానీ వాటిలో తాగునీరు మాత్రం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్సిపల్ కార్యాలయంలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని పలువురు ఆ విధంగా వ్యక్తం చేస్తున్నారు. చైర్పర్సన్ ఉంది కదా, పెట్టేయండి. కమిషనర్ చైర్పర్సన్ ఇస్తున్నారు కదా, పెట్టేయండి. మేలే కదా ఎండాకాలం విధంగా చేస్తే. అసలు ఒకటి ఫిల్టర్ వాటర్ పెట్టామనండి. చిత్తూరు నగరం ఉలిక్కిపడింది. గాంధీ రోడ్డులో దోపిడీ దొంగల బీభత్సను సృష్టించారని తెలిసి ఆందోళనకు గురైంది. స్థానికుల చొరవతో వారు పట్టుపడ్డారని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కేంద్రంలో ఓ దొంగల ముఠా బుధవారం హల్చల్ చేసింది. ఈ ఘటనలో నంద్యాల జిల్లా దొంగలు ఉండడంతో ఇక్కడ కలకలం రేగింది. సదరు ముఠాలోని కీలక నేరస్తుడు సుబ్రహ్మణ్యం ఆలియాస్ మాన్యాలు నంద్యాల జిల్లా కేంద్రంలోనికి చెందినవాడు. అయితే ఇక ఇతనితో పాటు నంద్యాలకు చెందిన నవీన్ అనే మరో దొంగ కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఫర్నిచర్ షాపు పేరుతో కోట్లలో అప్పులు చేసి నంద్యాల జిల్లా కేంద్రంలో ఓ ఫర్నిచర్ దుకాణం పెట్టారు. ఇక కంతుల వారీగా ఫర్నిచర్ వ్యాపారానికి తెరలేపేశారు. ఇక ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఖాతాదారులు నగదు చెల్లించారు. అయితే సదరు నగదుతో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేసి సొమ్ము చేసుకున్నారు సమాచారం. ఇక అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత కోట్ల రూపాయల ఐపీ పెట్టి 2013 తర్వాత ఇక్కడ చిత్తూరుకు నుంచి మఖా మార్చారని తెలిసింది. అక్కడ కూడా ఇదే తరహాలో పలు రకాల వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలలో అప్పులు చేసినట్టు తెలిసింది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా చిత్తూరులో దొంగతనానికి వ్యూహం రచించారు. నకిలీ నాటు తుపాకులు కత్తులతో సినిమా లెవెల్లో బెదిరించడంతో పని చిత్తూరు జిల్లాలో ప్రజలు దొంగలు పట్టుకోవడానికి ఇంటి చుట్టూ ఉండడంతో దొంగల ముఠ ఏం చేయలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసులు వచ్చి వారిని పట్టుకోవడం జరిగింది. నా పేరు ఉమాపతి. నేను చిత్తూరు మీసేవ దగ్గర ఉన్నాను. వీళ్ళు తోటపాలెము. ఇంకా మొత్తం 7 మంది, యుగంధరు, నీల, వీడు సంతోష్, సతీష్, ఇంకో అబ్బాయి ఉన్నాడు, మాది వాళ్ళ కొడుకు. మేమన్నీ చేరి టీ తాగా అది వచ్చిన, నేనైతే యథార్థంగా వచ్చి టీ తాగుతాము వచ్చిన, ఎప్పుడు వచ్చేలాగా వస్తూ ఉంటాను. 6:55కి 6:50 అనుకుంటా. అప్పుడు ఆ టైంకి వస్తే టీ తాగేదానికి వస్తే ఆయన పైనుంచి పుష్ప స్టోర్ వాళ్ళు వచ్చేస్తున్న బ్లడ్ కారుతా ఉండింది. నడిచినాడు. ఏం నండి ఇలా దొంగలు వచ్చేసినాడు, అట్లా నడిచినాడు. మళ్ళీ నేను 10కి దన్నా, నీకు ఏం కాదు, టెన్షన్ ఉన్నా, నేను ఉన్నాను, కాపాడుతాను గమనించి నేరుగా పైకి ఎక్కిన తర్వాత ఇట్లా వచ్చి దూకేసిన అట్లా అన్నారు బిల్డింగ్ నుంచి. నేను మళ్ళీ ఇట్ల నుంచి పక్కన బిల్డింగ్ నుంచి ఎక్కి దానిపై నుంచి ఎక్కిన, పైకి గేట్ పై నుంచి ఎక్కి పైన ఎక్కిన. పెట్టుకో లోపల ఆయన పిస్టల్ చూపించినాడు. ఎక్కి ఒక తంతు కింద పడినాడు. వాడు పడిన తర్వాత మళ్ళీ వాడిని వేసి దారం వేసి కట్టినా, వీళ్ళు వచ్చి పెట్టుకోమనేసి మళ్ళీ ముగ్గురు ఈ పక్క ఉన్నారు. వాళ్ళు పెడతామంటే పెద్ద గోడ ఆడించి దిగి దారం కట్టి కింద దిగి మళ్ళీ వాళ్ళని ఎత్తి
పెట్టే లోపల ఎద్దును పెడితే వాడు ఇప్పుడు వచ్చి కత్తి పెట్టేస్తున్నాడు. ఇక్కడ కత్తి పెట్టేసి తోసే లోపల వెనక పక్కన చూచి పెట్టినాడు కత్తి. దాని తర్వాత మళ్ళీ వాడిని కొట్టేసి మా వాళ్ళని కింద ఎక్కి తంతే దాని తర్వాత కింద పడినాడు, కత్తి కింద పడింది. మళ్ళీ మా వాళ్ళని ఇచ్చి పెట్టుకొని సార్ వాళ్ళ దగ్గర అప్పగిచ్చినాం. 6 మందిలో 4 పెట్టినాము, ఇంకో 2 లోపల ఉన్నారు. వాళ్ళని పెట్టేదానికి పోతే ఫిస్ట్లో చూపించినాం, మేము సైడ్ వచ్చేసినాం. 2 ఫిస్టులు సార్ వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసినాం. నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం రోజు సిపిఐ కార్యాలయం నుంచి ఏకలవ్య నగర్, హరిజనపేట, అదేవిధంగా కొలిమిపేట, నివర్తి నగర్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ద్వారా తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గా సభ్యులు పి నరసింహ, కె మహమ్మద్ గౌసు, పార్టీ సీనియర్ నాయకులు తోట ముద్దులు, అదేవిధంగా తో పాటు కూడా మరో 30 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహులు, సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులు మాట్లాడుతూ ఏకలవ్య నగర్లో ఉంటున్న కార్మికులకు పట్టణంలో బట్టలు అమ్ముతున్న సరైన కూలీ రావడం లేదని, బ్రతుకు భారమైందని, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను వచ్చిన తర్వాత బట్టలు కొనుక్కునే వారే కరువయ్యారని, కావున పట్టణంలో ఉపాధి పనిని ఏర్పాటు చేసి ఇస్తే బాగుంటుందని కోరారు. అదేవిధంగా హరిజనపేటలో నెలలు తరబడి కాలువలను శుభ్రం చేయడం లేదని, కాలువలలో నిలిచి ఉన్న నీటినిపై దోమలు విలయతాండం చేసి ఇళ్లలోకి చొరబడి తినే వస్తువులపైన వాలి అనేక రోగాలకు గురవుతున్నామని, కనీసం 2 రోజులకు ఒకసారైనా కాలువను శుభ్రం చేసే విధంగా చూడాలని అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజాప్రతినిధులు కూడా కన్నెత్తి చూడడం లేదని తెలిపారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే ప్రజా చైతన్య యాత్రలు ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీగా నేటి నుండి 17వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసము ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏకలవ్య నగరు, హరిజనపేట, నివర్తి నగరు, కొలింపేట ఈ వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నివసించేటువంటి ప్రజలకు కాలువలు నిండిపోతున్నా కూడా శుభ్రం చేయడంలో మున్సిపాలిటీ చాలా నిర్లక్ష్యం చేస్తుంది. దీనివలన దోమలు గుట్టి అనారోగ్యాల పాలై హాస్పిటల్లోకి వెళ్లాల్సి వస్తుంది. వేల రూపాయల్లో ఖర్చులు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఒక పక్క ప్రభుత్వం ఏమో దోమలపైన దండయాత్ర అని చెప్తూ ఫాగింగ్ కొట్టడం లేదు, కాలువలు శుభ్రంగా చేయడం లేదు అనేటువంటిది ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా ఆహార పంపిణీ చేయడంలో, ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. కేవలం బియ్యము, చక్కెర మాత్రమే ఇచ్చి 9 రకాల వస్తువులన్నిటిని కూడా విస్మరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పేదలంతా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమి కొనాలన్నా తినాలన్నా కూడా కొనగలిగే పరిస్థితులు లేరు. కాబట్టి అన్ని రకాల సౌకర్యాలను, సరుకులను కూడా అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ప్రజలు కూడా అవే కోరుకుంటున్నారు. వెంటనే ప్రభుత్వము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో వాటి చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినాడు. అదేవిధంగా ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినాడు. తల్లికి వందనము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పేసి కూడా చెప్పినారు. వీటన్నిటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఎంతో నమ్మకం పెట్టుకుని ఓట్లేసి గెలిపిస్తే నేటి వరకు కూడా వాటి మాటే ఎత్తడం లేదని చెప్పేసి కూడా ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము అన్ని సూపర్ 6 పథకాలను అమలు చేసేలా కూడా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా ప్రజల సమస్యలపైన ప్రజా చైతన్య యాత్ర జరుగుతూ ఉంది. ప్రజలను చైతన్యపరుస్తూ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వెలుగు తీసే యాత్ర ఈరోజు సిపిఎం పార్టీగా చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా నంద్యాల ప్రాంతంలో ఈరోజు ఉన్నపల్లి ప్రాంతంలో ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు ప్రజలు. అధికారంలోకి వచ్చి 10 నెలల పైన అవుతా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పినారు? మేము కనుక అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైన పాలన కొనసాగుతుంది, ప్రజలందరూ సంతోషంగా సుఖశాంతులు ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినాడు. ఈరోజు సిపిఎం పార్టీగా తిరుగుతూ ఉన్నాము. కాలువల సమస్య, తాగునీటి సమస్య, దోమల సమస్య, పింఛన్ల సమస్య, రేషన్ కార్డుల సమస్య విపరీతంగా కనపడతా ఉంది. అధికారంలోకి వస్తే 9 రకాల సరుకులు అందిస్తామని కూడా చెప్పినారు వీళ్ళు కూటమి ప్రభుత్వం. ఈరోజు
పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే 9 రకాల వస్తువులు కూడా ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. 2 రకాలు 3 రకాలు మాత్రమే ఇచ్చి ఈరోజు ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది. ప్రధానంగా విద్యుత్ ఛార్జీలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుండాల కొంచెమన్నా. ఈరోజు ఎక్కడ ఏ సందులో తిరిగినా ప్రజల సమస్యలపైన కరెంటు బిల్లుల మాట ఎత్తుతే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తన్నే విధంగా ఈరోజు ప్రజలు ఉండారు. కాబట్టి కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలా. విద్యుత్ ఛార్జీలు 200 వచ్చేది 600, 600 వచ్చేది 1200, 1200 వచ్చే కరెంటు బిల్లు 2000 ఈరోజు వచ్చే విధంగా ఉంది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పూర్తిగా లేదు. ఈరోజు సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి ఈరోజు కనపడడం లేదు. నువ్వు అధికారంలోకి రాకముందు ఏం చెప్పినావు? అధికారాలు తగ్గిస్తా అని చెప్పినావు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తా అని చెప్పినావు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కొనే పరిస్థితులు కూడా ప్రజలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదిగాక కనీసం ప్రజలకు ఏమైనా సౌకర్యాలు చేస్తామంటే చేసే విధంగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కనపడడం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వము బుద్ధి తెచ్చుకోవాలా ఇప్పటికైనా. నూనెపల్లికి సంబంధించింది గత వైసీపీ ప్రభుత్వంలో నిలదీశాం సిపిఎం పార్టీగా. నూనెపల్లె ప్రాంతంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి ఎంపీ చెప్పినాడు. శాంక్షన్ అయినాయి, నిధులు శాంక్షన్ అయినాయి, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పినారు. ఇంతవరకు కూడా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే పరిస్థితి కూడా లేదు. స్థానిక మంత్రి కూడా ఈరోజు ఫరూక్ గారు చెప్పినారు, నూనెపల్లె ఖచ్చితంగా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే తీరుతామని చెప్పినాడు. ఈరోజు అండర్ పాస్ బ్రిడ్జిని పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం సిపిఎం పార్టీగా. మీరు అధికారంలోకి రాకముందు ఏ సమస్యలు అయితే మేము పరిష్కరిస్తామని చెప్పినారో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీకి ప్రశ్నిస్తూ ఉన్నాం. లేకపోతే గనక గతంలో వైసీపీ పార్టీకి పట్టిన గతే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి పడతాయని చెప్పి సిపిఎం పార్టీగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రజకుల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న రజక ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి ఈ నెల 14న నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రజకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇక సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ రజక ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి పాల్గొన్నారు. ఇక సందర్భంగా రజక జేఏసీ నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని ఉన్నటువంటి అన్ని రజక సంఘాలను కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న నంద్యాల సందర్భంగా నంద్యాల పట్టణంలోని మరియు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రజకులందరూ స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇక సమావేశంలో రజక జేఏసీ అధ్యక్షులు గౌరవ సురేష్, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు జూటూరి పెద్ద వెంకటేశ్వర్లు, ఇక నందవరం శ్రీనివాసులు, కార్యదర్శి నాగరాజు, సహాయక కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు. రేపు 14వ తారీఖు రామకృష్ణ డిగ్రీ కాలేజీ దగ్గర వివేకానంద ఆడిటోరియంలో రజక సమావేశం జరుగుతుంది. అక్కడ రేపు మేడం సావిత్రి మేడం గారు అక్కడికి వస్తున్నారు. వారు వస్తున్న సభ మేము అలా రజకులం వల్ల ఐక్యంగా ఉన్నామని ఒక సభ ఏర్పాటు చేస్తున్నాము. రజక జాతి మొత్తం ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క ఊరు తిరుగుతున్నాము, పత్రికలు ఇచ్చినాము. ప్రతి ఒక్కరు వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ రజక ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రజకులను ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి రజక ఎస్సీ జాబితా, అదేవిధంగా రజకులపై దాడులను అరికట్టడానికి రజకుల రక్షణ చట్టం, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఎన్నో ఏళ్ళ నుంచి రజక ఆత్మగౌరవ సమావేశానికి జరుపుకోవడం అంటే మరి రజక కమ్యూనిటీ హాల్ లేదు. మరి ఆ కమ్యూనిటీ హాల్ గురించి కూడా ప్రత్యేక నినాదంగా తీసుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఈ రజక ముఖ్య ఉద్దేశం రజకులను ఎస్సీ జాబితా చేర్చడం ముఖ్య ఉద్దేశం. అలాగనే రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. నిరుద్యోగ వృద్ధి ప్రతి ఒక్క యువకునికి 700 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయాలి వెంటనే. అదేవిధంగా మరి రజకులకు దోపిఘాట్లు, మాకు ఇస్త్రీపెట్లు ముఖ్యం కాదు, మాకు రాజ్యాంగబద్ధంగా రజక రిజర్వేషన్ 10%, 12% వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ విధంగా మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐక్య వేదిక గౌరవాధ్యక్షుడైన జూటూరి వెంకటేశ్వర్లు నా పేరు. రేపు 14వ తేదీ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో రజక సోదరీమణులందరూ కలిసి ఒక 14వ తేదీ మహాసభను వివేక ఆడిటోరియం నుంచి ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క రజక ఐక్య వేదిక యొక్క ముఖ్య ఉద్దేశము నంద్యాలలో ఉండే రజక గ్రూపులని ఏకతాటిపై ఒకటే నుంచి మన రాయలసీమకు రజక ముద్దుబిడ్డ అయిన సావిత్రమ్మ గారికి స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ పదవి వచ్చినందుకు ఆమె గౌరవార్థము ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేయడం అనేది. దీనిలో ఆమె మన రజక ముద్దుబిడ్డ అయిన సావిత్రమ్మ గారు వస్తున్న సందర్భంలో మన నంద్యాల జిల్లాలోని గ్రామాలలో కానీ, రూరల్ కానీ, అర్బన్ కానీ, చుట్టుపక్కల ఉన్న దోబిఘాట్లు కానీ,
సమస్యలు కానీ, మనకున్న గంగమూళ్ళు సమస్య కానీ, మనకు వీళ్ళతో అగ్రవర్ణాలతో జరుగుతున్న ఇబ్బందుల గురించి కానీ, ఇతరతర సమస్యలు ఆమెతో చర్చించి వాటికి పరిష్కారానికి డిపార్ట్మెంట్ పరంగా కూడా మనకు సహకారాలు అందేటట్టుగా ఆమెతో చర్చించి మనము ఆమె ద్వారా సలహా తీసుకోవడానికి మనం అందరూ సమాయత్తం కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి అమృతవల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి వైభవపేతంగా జరిగింది. అహోబిలం 46వ పీఠాధిపతి సమక్షంలో అహోబిలం మఠం జనరల్ మేనేజర్ మురళీధరన్, ఇంకా జాబితా సలహా సభ్యులు వైకుంఠం మణియారు అడ్మినిస్ట్రేషన్ సుదర్శనుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలాచార్యులు శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ఉదయాన్నే పద్మశాలి సంఘం వారు ఉభయదారులకు వ్యవహరించి అభిషేకంలో పాల్గొన్నారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పల్లకిలో కొలువుంచి అర్చకులు ఎదుర్కొల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక అర్చకులు స్వామి అమ్మవార్ల పూలమాలను తలపై ఉంచుకొని నృత్యం చేసి తీరు చూపులను ఆకట్టుకుంది. అనంతరం ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు చేరుకున్న స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు కిడాంపి వేణుగోపాలాచార్యులు, అర్చక బృందం పీఠాధిపతి స్వామి ఆధ్వర్యంలో కళ్యాణ తంతు గావించారు. ఇక సాంప్రదాయం ప్రకారం నాంది, పురుష సూక్తం, ఉపానయానాది కార్యక్రమాలు తంతు ముఖ్యంగానే కంకణధారణ, జీలకర్ర బెల్లం కార్యక్రమాలు నిర్వహించారు. ఇక అనంతరం వేలాది మంది తిరిగిస్తుండగా మాంగళ్య ధారణ తంతు జరిగింది. ఇక అనంతరం స్వామి అమ్మవార్ల పాదాల చెంతకు అర్చకులు ముత్యాల తలమరాలు పోచారు. పద్మశాలుల సంఘం తరపున కోటరామయ్య, శారద దంపతులు ఉభయధరులుగా వ్యవహరించారు. ఇక ఈ కార్యక్రమంలో అహోబిలం పద్మశాలి సంఘం అధ్యక్షులు షబ్బు తులసీకృష్ణ, సేపూరి సుబ్బారావు, అదేవిధంగా గౌరవాధ్యక్షులు శ్రీ భి నీలకంఠేశ్వరం, ఇక గాజుల రామచంద్రుడు, ఇక మాజీ అధ్యక్షులు ఎర్రనాగు పద్మనాభుడు, ఇక ఉపాధ్యక్షులు బాలాజీ ముద్దలేటి, ఇక కార్యవర్గ సభ్యులు లక్ష్మీనరసయ్య, పుల్లయ్య, శ్రీనివాసులు, రమణయ్య, బాలయ్య, మల్లికార్జున, సుధాకరు, రెడ్డప్ప, హనుమంతు, పద్మశాలి మహిళా మూర్తులు పాల్గొన్నారు. జనగామపల్లి నియోజకవర్గం కంపమల్లు గ్రామంలో వైసీపీ నాయకులపై దాడి జరిగింది. దాడిలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు నంద్యాల ఉదయానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. ఇక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంకు అధికారం దాహం తీరింది, కానీ రక్తదాహం తీర్చుకోవడానికి వైసీపీ నాయకులపై దాడికి పాల్పడుతున్నారని అన్నారు. గ్రామాల్లో వైసీపీని అంతమొందించాలనే ఉద్దేశంతోనే దాడులు చేస్తున్నారని, ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిది ప్రోద్బలంతోనే ఈ నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గాపిడిన లోకేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని, సమస్యాత్మక గ్రామమైన కంపమాలపై పోలీసులు నిఘా లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇక దాడి ఘటన మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తున్నామని అన్నారు. మన కంపమల్ల సర్పంచ్ లోకేష్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారుడు. మరి ఆయన మీద గతంలో కూడా హత్యా ప్రయత్నం జరిగింది. అది కేసు కూడా కోర్టులో కూడా పెండింగ్ ఉంది. గత రాత్రి ఈ యొక్క వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా వారి తండ్రి వెంకటరామరెడ్డి అందరూ ఇంట్లో పడుకొని నిద్రిస్తుండగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో చిన్న సుబ్బారెడ్డి వాళ్ళ కుమారుడు, అదేవిధంగా లక్ష్మీనారాయణ రెడ్డి, ఇంకా కొంతమంది వ్యక్తులు పొడవన్లు, గొడ్డన్లు, రాడ్లు అందు పట్టుకొని వచ్చి మరి ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈ కుటుంబం మీద, ఇంటి మీద దాడి చేయడం జరిగింది. తలుపులన్నీ కూడా బద్దలు కొట్టి ఇంట్లోకి దొరబడి మరి వీరి తండ్రి వెంకటరామరెడ్డిని, అదేవిధంగా లోకేష్ తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని కూడా మరి గాయపరచడం జరిగింది. వీళ్ళు భయభ్రాంతులకు గురై మరి పొలాల్లోకి పరిగెడుతున్న సమయంలో మరి బయట నుంచి కూడా ఆయన లోకేశ్వర రెడ్డి రావడంతో ఆయన మీద కూడా ముక్కుమ్మడిగా ఈ ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడంతో ఆయనకు తల మీద చాలా తీవ్రమైన గాయం కావడం జరిగింది. అదేవిధంగా కాలు కూడా విరిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎవరైనా సరే మనిషి, ఎందుకంటే వాళ్లకు ఏదో విధంగా వైసీపీ నాయకులను అంతమొందించాలా, ఖచ్చితంగా ఎవరు రేపు ఏజెంట్లు కూర్చోదనే దానికి అవకాశం లేకుండా చేయాలా. ఈరోజు మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఎదగనీయకుండా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే వాళ్ళకు అధికారం దాహం తీరింది, ఎందుకంటే అధికారం వచ్చింది, కానీ రక్తదాహం అనేది వాళ్ళకు తీరలే. అధికార దాహం తీరింది, రక్తదాహం తీరల. ఈ రక్తదాహం తీర్చుకునే దానికి ఈ విధమైనటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతమొందిస్తే మాకు ఎదురు లేదు. మరి అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా కూడా
మరి ఎవరైనా గొంతు విప్పి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క లోకేష్ కుటుంబానికి అండగా ఉంటుంది. అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఈరోజు మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైనా పోతే ఏదైనా డెవలప్మెంట్ గురించో లేకుంటే గ్రామంలో అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి. కానీ ఎవరైనా సమస్య ఉండిపోతే వాళ్లకు మీరు చంపిరండి, కొట్టిరండి, నా దగ్గర రావద్దు, మీరు కొట్టేస్తేనే నా దగ్గర రావాలని చెప్పి ఒక మంత్రిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా మరి కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క దాడి ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ ఊరు గ్రామంలో ప్రశాంతమైన గ్రామం, ఎందుకంటే అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు ఆ కుటుంబం. మరి ఆ యొక్క కుటుంబాల్లో మరి ఈరోజు ప్రశాంతమైన గ్రామంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా మేము ఆ యొక్క గ్రామం విషయము పోలీసులకు ఎప్పటికప్పుడు కూడా కొద్దిగా మీరు ఆ గ్రామంలో ప్రత్యేకమైన ఏదన్నా కూడా నిఘా కూడా పెట్టమని చెప్పి కూడా మేము గతంలో ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అంతేకాదు ఈ కుటుంబం ఏదో విధంగా మరి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని చెప్పి కూడా ఇంటికి ఎదురుగానే ఒక కాలువ కూడా తీయడం జరిగింది. ఒక డ్రైన్ ని తీసి ఆ డ్రైన్ అట్లా పెట్టి ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే కూడా ఒక వెహికల్ కానీ, ట్రాక్టర్ కానీ, జీప్ కానీ కూడా పోకుండా ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా అక్కడ మరి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లాభం లేదు. కాబట్టి ఈరోజు ఏదో విధంగా లోకేష్ రెడ్డిని, అదేవిధంగా వారి తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దాడి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి మున్ముందు కూడా ఇటువంటి మరి దాడులు జరగకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం ఐసీలో కూడా చూడడం జరిగింది. ఈ యొక్క లోకేష్ రెడ్డికి చాలా సీరియస్ గా ఉంది, కోమాలో ఉన్నాడు. 72 అవర్స్ గడిస్తే గానీ మేము చెప్పలేమని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన కోలుకోవాలని చెప్పి ఆ దేవుని కూడా ప్రార్థిస్తూ, మరి ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు మరి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని త్వరితగతిన అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతాం. నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్వీసీలో ఉన్న టిడ్కో గృహాలను సిపిఐ బృందం పరిశీలించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయక కార్యదర్శి ఎస్ బాబా ప్రకృతిని, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పి సుంకరయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, ఏఐఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగరాముడు, ఏఐటియుసి పట్టణ అధ్యక్షులు భూమని శ్రీనివాస్ తెలిపారు. ఇక అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని అయ్యలూరు, మెట్ట, ఎస్ఆర్వీఎస్, వైఎస్ఆర్ నగర్లో 10,000 మందికి టిడ్కో గృహాలు 90% పూర్తి చేసి 10% పూర్తి చేయలేక లబ్ధిదారులకు అందించడంలో ప్రభుత్వ మున్సిపల్ అధికారులు విఫలమైనారు. ఇక టిడ్కో గృహాలు మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయినా కూడా టీడీడీ కూడా కట్టినా లబ్ధిదారులకు అందివ్వలేకపోయినారు. ఒక ఎస్ఆర్వీసీలో ఉన్న టిడ్కో గృహాలలో 3,850 గృహాలు ఉంటే కేవలం 150 మందికి మాత్రమే నివాసాలు ఉంటున్నారు. వారు కూడా రాత్రి అయితే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇక ఆ ప్రాంతం అంతా మేము పరిశీలించేటప్పుడు అది అడవిని తలపించే విధంగా ముళ్లపోతలతో నిండి ఉంది. అక్కడ డ్రైనేజీ కాలువలు లేవు, మంచినీటి సౌకర్యం లేదు. ఇక ఈ ప్రాంతంలో ఇలా ఉన్నాయంటే ఇక వైఎస్ఆర్ నగరు, అయ్యలూరులో ఇంకా ఘోరంగా టిడ్కో గృహాలు ఉన్నవని, ఏది ఏమైనా గత టీడీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన టిడ్కో గృహాలను ఇప్పుడు వచ్చిన మంత్రి ఫరూక్ ఆ ప్రాంతాలకు పరిశీలించి త్వరగా ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించి డీడీలు కట్టిన ప్రతి లబ్ధిదారులకు ఇవ్వాలని అన్నారు. సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు సందర్శించాలి. ఈరోజు ఖచ్చితంగా ఈ పట్టణంలో 3,000-4,000 మందికి సంబంధించినటువంటి దాంట్లో ఇల్లు లేదని చెప్పేసి మేము డైరెక్ట్ గా అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే మేము ఈ అసెంబ్లీ తర్వాత మంత్రి గారిని కూడా కలుస్తాం. ఆయన చెప్పకపోతే ఖచ్చితంగా ఇదే ఎవరైతే లబ్ధిదారులు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో ఇదే ఎర్రజెండాల పార్టీ వాళ్ళందరికీ మేమే ప్రవేశాలు కల్పించే విధంగా ఎర్రజెండా తరఫున పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తాము. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి మేము ఒకటే చెప్తున్నాము, ఇక్కడ ఉన్న పార్కు కానీ మంత్రి పార్కు ఎమ్మెల్యే గారు మంత్రి అయినారు. మరి గతంలో టీడీపీ ప్రభుత్వము ఇక్కడ పేద ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇచ్చింది. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే మీకు పేరు వస్తుందని చెప్పి వాళ్ళు ఇవ్వకపోవడం అదొకటి. కానీ మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు ఎందుకు దీనిపైన దృష్టి పెట్టడం లేదో మాకు అర్థం కావడం లేదు. గతంలో
కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రామకృష్ణ సార్ పిలుపునిస్తే మీరు ఇండ్లు పేదలకు డీటీ కట్టిన వాళ్ళకి అందరికి ఇస్తారా, లేదంటే మేమే ఆక్యుపై చేసి మరి ఇస్తామని చెప్పి ఒక పిలుపులో భాగంగా ఆ రోజు మరి ప్రభుత్వం దిగి వచ్చి కొంతవరకు పూర్తి చేయడం జరిగింది. మరి ఇప్పటికన్నా మరి ఇక్కడ ఉన్న ఫారూక్ గారు ఇక్కడ సందర్శించి మరి ఇక్కడ పరిశీలన చేసి దాదాపు అంటే ఈ ప్రాంతంలో SRVs లో 3700 చిల్లరు టిడ్కో గృహాలు ఉన్నాయి. దాదాపు అంటే ఇప్పుడు 150 కుటుంబాలు ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఏ మాత్రం కూడా ఒక అడవిని తలపించే విధంగా మౌలిక వసతులు లేవు, నీటి వసతి లేదు, కాలువలు లేవు. మరి నైట్ అయితే ఒక అడవి లెక్క ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించడానికి చాలా భయపడి కూడా రావడం లేదు. మున్సిపల్ అధికారులు కూడా వీటిపైన పూర్తిగా చర్య తీసుకొని మౌలిక వసతులు కల్పించి మరి ఎవరైతే డీడీలు కట్టినారో వారికి సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళు కట్టిన వాళ్ళకు వెంటనే వాళ్ళకి అందించి వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళకు మైండ్ డైవర్ట్ చేసి ఇక్కడ వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం సొమ్ము వృధాగా కావడం కూడా ప్రజల సొమ్ము, అది మీ సొమ్ము కాదు, మీ ఇంట్లో నుండి తెచ్చిపెట్టడం లేదు. మరి దీనిపైన ఇప్పుడు ఉండే ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి సంసారం చేసే విధంగా మౌలిక వసతులు కల్పించాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. మహానంది క్షేత్రంలో కామేశ్వరి మహానందీశ్వర స్వామివారి 16 రోజుల పండుగను వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వోత్సవాల తొలి రోజు చేసిన అంకురార్పణలో వచ్చిన మొలకలను కూడా క్షేత్రంలోని రుద్రగుండం కలిపారు. ఇక తర్వాత చండీశ్వరుడు అస్త్ర దేవతలతో రథం వద్దకు వెళ్లి రథదేవతలను ఉద్వాసల చేసి విశేష నైవేద్యాలను సమర్పించారు. మహాశివరాత్రి రోజున జరిగిన శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణం బ్రహ్మోత్సవాల దీక్ష నేటితో ముగిసింది. ఇక కామేశ్వరి దేవి అమ్మవారికి పుట్టింటి పట్టుచీరను సమర్పించారు భక్తులు. ఇక ఏడాది మొలకలు బాగా రావడంతో రానున్న సంవత్సరంలో సకాలంలో వర్షాలు పండి పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వేద పండితులు రవి శంకర అవధాని అన్నారు. అంకురదేవతాభ్యో నమః. సువర్ణ దివ్యమంత్రపుష్పాంజలిం సమర్పయామి. ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఛత్రచామరాజ సర్వోపచార పూజార్థే పుష్పాన్ని సమర్పయామి. యస్య స్మృత్యాద నామోక్త్యాదప పూజా క్రియా దశ. ఇంకోటి పండి జనార్దనాయ యత్పోజితం మయా దేవా పరిపూర్ణస్య నమః. నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం పూర్ణాయ నమః ఓం శ్రీరాయ నమః ఓం చంద్రాయ నమః ఓం తారాధీశాయ నమః ఓం విశాఖాయ నమః ఓం సుఖనిధయ నమః ఓం రాధ్యాయ నమః ఓం సత్పదయ నమః ఓం సాధుపూర్ణాయ నమః ఓం జితేంద్రియాయ నమః జితరోగాయ నమః ఓం. నంద్యాల ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్లో న్యూ చైనా షాపింగ్ శారీస్ అండ్ రెడీమేడ్స్ను గొప్ప ప్రారంభం. ఉగాది రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలకు తక్కువ ధరలో క్వాలిటీతో రెడ్మీ షోరూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒకసారి
న్యూ చైనా షాపింగ్ను సందర్శించాలని, ఇక్కడ పెద్దలకు పిల్లలకు కూడా అందరికీ రెడీమేడ్ డ్రెస్సులు అందిస్తామని, ఇక్కడ అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగించుకోవాలని తెలిపారు. మా చెన్నైలో వచ్చామని నీ చెన్నై షాపింగ్ అండి మాది. ఇక్కడ 3 సంవత్సరం బట్టి ప్రతి రంజాన్ ఉగాదికి ఇక్కడ బట్టల షాప్ పెట్టున్నాము. మా షాప్ లోని ఏ ఐటమ్ కొనుక్కున్నా 199 మాత్రమే. పెద్దవాళ్ళ షర్ట్లు, ప్యాంట్లు, చీరలు అది మటు 249. పెద్దలు ఏ ఐటమ్ కలా తీసుకోండి, ఏది తీసుకున్నా మా దగ్గర 199 రూపాయలు మాత్రమే. మా దగ్గర అన్ని ఏ ఐటమ్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏది కావాలో తీసుకోండి, అన్ని ఒకే రేటు ఉన్నాయి. అన్ని హోల్సేల్ రేట్లు అమ్ముతున్నాం. చెప్పులు, బ్యాగు, టెలిబేరు, డోర్ కట్టు, డోర్ మ్యాట్లు, బెడ్ స్వేర్లు, చెప్పులు, లేడీస్ హ్యాండ్ బ్యాగులు అన్ని నవ్వించను. అన్ని తక్కువ ధరలు అమ్ముతాం. అన్ని 200. ఏది తీసుకున్నా 200 రూపాయలు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏది తీసుకున్నా 200 రూపాయలే. అన్ని డ్రెస్సులు ఉన్నాయండి. మాకు చాలా తక్కువ ధరలో డైరెక్ట్ పర్చేసింగ్ చేసి చాలా తక్కువ అమ్ముతున్నాం. మేము ఈ ఊళ్ళో నంద్యాలలోని 3 సంవత్సరాలుగా పెడుతున్నాము. బాగా మంచి రెస్పాన్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఈసారి ఎక్కువ పెట్టినాము, ఎక్కువ హెవీగా పెట్టి మంచి సెలక్షన్లు పెట్టాము. వచ్చి చూడండి, కొనుక్కోండి, ఆనందిస్తాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. నంద్యాలలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాలలో రోజుకు పెరిగిపోతున్న ఎండలు, మున్సిపాలిటీ కార్యాలయంలో కనీసం తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజానికం. చిత్తూరు నగరం ఉలిక్కిపడింది. ఓ దొంగల ముఠా హల్చల్ ఘటనలో నంద్యాల జిల్లా దొంగలు ఉండడంతో ఇక్కడ కలకలం పెట్టింది. నూనెపల్లె రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి. కాలువలను శుభ్రం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం డిమాండ్. నంద్యాల జిల్లా రచక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 14వ తేదీ రచకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయండి. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి అమృతవల్లి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బనగామపల్లె గంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై దాడి. హాస్పిటల్కి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. నంద్యాలలో టిట్కో గృహాలలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలి. సిపిఐ నాయకుల డిమాండ్. మహానంది క్షేత్రంలో కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారి 16 రోజుల పండుగను వైభవంగా నిర్వహించిన వేద పండితులు. నంద్యాల ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్లో న్యూ చైనా షాపింగ్ శారీస్ అండ్ రెడీమేడ్స్ ను గొప్ప ప్రారంభం. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమెరికా టీవీ న్యూస్.